ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, మన స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి చాలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి, బుల్సు శివశంకర్రావు గారికి, మొహమ్మద్ నసీర్ అహ్మద్ మన గౌరవ శాసనసభ సభ్యులుగా ఆయనకి, గజల్ శ్రీనివాస్ గారు ఆయన చాలా కష్టపడ్డారు. మనకందరికీ ఒక వేదికపై తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం. ప్రేజ్ వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం. అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైందన్నమాట. మనం కనుక్కోవాల్సి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ಹೆಚ್ಚು ఆస్కారాలు మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చెందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది. మనకందరికీ కోరికలు ఉన్నాయి. తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలి, తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు, మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా మనమందరు కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందైతే
మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే, కానీ భావితరాలకి అందించడం ఎట్లా? అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు. ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు. ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగానే విలువలు లేకుండా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి. అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను. కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు. మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు, వీళ్ళకి ఏమాత్రం కరువు లేదు. కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. దానికి కార్యాచరణ ఎలాగా? ఎందుకంటే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది. కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్ పా కల్చరు బహుశా మనలో పోతుంది. మళ్ళీ తాతగారు వస్తారు, అమ్మమ్మ వస్తుంది, నాయనమ్మ వస్తుంది. ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంతాయి, మానవ విలువలు పెరుగుతాయి. ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా, ఏ గద్దె ఎక్కినా, ఎవరెదురైనా మనము పొగడరాని తల్లి భూమి భారతిని నిల్పరా మీ జాతి నిండు గౌరవం. జై హింద్.